నమస్కారాలు. ఈ బాలోత్సవాల విజయంలో మీ అందరి పాత్ర ముఖ్యంగా అమ్మమ్మ అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మనందరం ఎంత కష్టపడ్డామో ఈ పిల్లల 5వ సంబరాలు ఈ యొక్క క్యాంపస్లో కండక్ట్ చేయడానికి అవకాశం కల్పించి, అదేవిధంగా ముఖ్యంగా సిద్ధార్థ గారు చైర్మన్ గారు అబ్బాయి, సురేష్ గారు అబ్బాయి, ఆయన నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని కాకుండా వారు కూడా మనలాగానే ఒక కార్యకర్తగా, ఒక వాలంటరీగా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అది ఎలా చూస్తుందంటే, ఆ 2 రోజులు కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రతి స్టేజ్ దగ్గరికి వచ్చి ఆయన పరిశీలించుకుని, అదేవిధంగా ఇటు కల్చరల్ యాక్టివిటీస్, అదేవిధంగా అకాడమిక్ యాక్టివిటీస్లో కూడా ఆయన పాల్గొన్నారు. అండ్ సక్సెస్ అవడం కోసం ఎక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా కూడా వెంటనే వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసి అది ఆ లోటుని సరిచేసి విజయవంతం అవ్వడం కోసం చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా మీ అందరి కర్తవ్యంతో విజయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా సిద్ధార్థ గారికి, చైర్మన్ సురేష్ గారికి, ప్రిన్సిపల్ గారి సీమ గారికి వీటిని అభినందిస్తాము. అదేవిధంగా ఈ యొక్క బాలోత్సవాలు అనేది నేను అనుకోవడం ఏంటంటే, ఏ పిల్లలు అయితే దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారో వారి భవిష్యత్తులో అనేక రంగాల్లో, అంటే విభిన్న రంగాల్లో అత్యున్నత స్థాయిలో కొంతమంది ఉంటారు. ఆ రోజు ఖచ్చితంగా వారి చిన్ననాడు ఈ బాలోత్సవాల్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, వారి ఎదుగుదలకి ఏ విధంగా ఈ బాలోత్సవాలు అనేవి తోడ్పాటు అందించినవి ఏదో చెప్తారు ఖచ్చితంగా. తద్వారా వాళ్ళు కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలు అనేవి ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే క్రమంలో ఖచ్చితంగా ఇది దోహదపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ పిల్లల జీవితాల్లో ఒక మైల్ స్టోన్ ప్రోగ్రామ్గా, అదేవిధంగా అంటే ఆ లైఫ్లో అన్నింటిలో కూడా నంబర్ 1 ప్రోగ్రామ్గా, ఐకానిక్ ప్రోగ్రామ్గా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకే కాదు, మనకు కూడా, అంటే మన